హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్లాగ్స్ ఫ్రెండ్స్. నేనైతే ఒక టాపిక్ అయితే మీ ముందుకు తీసుకోవాలనుకుంటాను. ఆ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఒక వీడియో చూసినాను యూట్యూబ్లో, చాలా ట్రోల్ అవుతుంది. ఆ వీడియో ఏంటంటే మన నరేంద్ర మోడీ గురించి చాలా బ్యాడ్గా ట్రోల్ చేస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు. ఫ్రెండ్స్, ఒకటైతే అడుగుతున్నాను మిమ్మల్ని, అసలుకి మన దేశాన్ని మనం డిస్కరేజ్గా ఇలాంటి వీడియోలు పెట్టి ఇలా డిస్కరేజ్గా చేసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఒకసారి అది కరెక్టేనా నేను అడుగుతున్నా. ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా ఒకటి ఫ్లైట్ క్రాష్ అయింది కదా ఒకటి ఎయిర్పోర్ట్లో. అది వచ్చేసి దాని గురించి నరేంద్ర మోడీ గురించి ఒక బ్యాడ్గా పెట్టారు. అసలుకి దానికి దీనికి అసలు లింక్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు అయితే ఒకసారి కామెంట్ చేయండి, ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. మన కంట్రీని మనమే డిస్కరేజ్గా ఇట్లా కామెంట్స్ పెట్టడం, ఇలా చేస్తూ ఉంటే, ఇలా ట్రోల్ చేయడం ఉంటే పక్కన వేరే కంట్రీ వాళ్ళకి చనువు ఇచ్చినట్టు. అంటే దాన్ని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు మన పైన ఏదైనా చేస్తారు. అది కరెక్టేనా నేను అడుగుతాను. ఇంకోటి వచ్చేసి, మన కోసం నరేంద్ర మోడీ ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో తెలుసా? ఎంత ఎంత అసలుకి ఎంత కష్టపడతాడో తెలుసా నరేంద్ర మోడీ? అది మీకు ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే చూడండి, పక్క కంట్రీ వాళ్ళని ఒకసారి అడగండి, మన దేశం గురించి అసలు ఎంత గొప్పగా చెప్తాడో తెలుసా. ఎంతోమంది ఇక్కడ నాతో పాటు పనిచేసే వాళ్ళు చాలామంది కంట్రీ వాళ్ళు ఉన్నారు కదా, నేపాల్ కానీ, ఇట్లా శ్రీలంక కానీ, భూటాన్ కానీ, వేరే వేరే దేశాలు ఉన్నారు. వాళ్ళు మన కంట్రీ గురించి ఎంత గొప్పగా చెప్తానంటే నేను ఆశ్చర్యపోతాను. అసలుకి అంత బాగా చెప్తాను తెలుసా. ఒకసారి మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి వేరే కంట్రీకి వెళ్తే మన కంట్రీ గురించి ఎలా చెప్తారో మనకు అర్థమవుతుంది. ఇలా అయితే బ్యాడ్గా ట్రోల్ చేయడం అయితే కరెక్ట్ కాదు నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటానో ఒకసారి కామెంట్ చేయండి. నరేంద్ర మోడీ ఎలా కష్టపడుతున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు. మన దేశం అసలుకి ఎంత సపోర్ట్గా ఒక ఆర్మీని కానీ ప్రతి ఒక్కటి ఎంత సపోర్ట్గా ఎంత స్టేబుల్గా పెడతాడో ప్రతి ఒక్కరే తెలుసు. అది మీరు కూడా ఆలోచించాలా. అలా బ్యాడ్గా మన కంట్రీ మనమే డిస్కరేజ్ చేసుకొని వీడియో పోస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇదైతే దయచేసి ఎవడైతే వీడియో ఇలా ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఈ వీడియో. ఓకేనా? ఇలా చేయొద్దు, ఇలా చేయడం మంచిది కాదు నేనైతే భావిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.